సో, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. సో, ఈ సెషన్ తోటి మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్ టు మే 2024 వరకు కంప్లీట్ చేసుకుందాం. మార్చి 1న స్టార్ట్ చేసాము. మే 31 వరకు చెప్పాము. అంటే మార్చ్, ఏప్రిల్, మే 3 మంత్స్ కంప్లీట్‌గా మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్‌ని ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి పిక్ చేసాము. ఆల్‌మోస్ట్ ఆల్ మనకు నంబర్ ఆఫ్ పేజెస్ ఐ థింక్ 350 క్రాస్ అయ్యుంటాయి 3 మంత్స్‌కి గాను. 360 ఆర్ 380 క్రాస్ అయ్యుంటాయి. వీటికి మీరు మనం డైలీ చెప్పుకుంటున్నటువంటి కోర్ ఎస్&టి తోటి లింక్ చేస్తే మీకు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అండ్ ఓవరాల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు భయం పోయుండాలి. అండ్ ఖచ్చితంగా మనకు అనుకూలంగానే రాబోయే రోజులు ఉంటాయి కాబట్టి మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా నేనిస్తున్నటువంటి కంటెంట్‌ని పదే పదే చదువుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇచ్చినటువంటి కంటెంట్‌ని రివైజ్ చేసే పనిలో ఉండండి. పదే పదే రివైజ్ చేయండి. వితౌట్ రివిజన్ మనకు సక్సెస్ రాదు అనే అంశాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత విన్నా, ఎంత సమాచారం తీసుకొని పెట్టుకున్నా కానీ రివిజన్ అనేది లేకపోతే మాత్రం మనకు సరైన ఫలితాలు రావు. ఎగ్జామినింగ్ హాల్‌లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్‌కి మనకు గుర్తుండాలి. గుర్తుండాలి అంటే ది ఓన్లీ సొల్యూషన్ ఈస్ రివిజన్, రివిజన్, రివిజన్. సో, ఇందులో ఈ లైవ్ సెషన్‌లో పార్టిసిపేట్ అయితున్నటువంటి ఈ మీ 250 మందికి నేను చెప్పేదేమి అంటే, యూ ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ రివిజన్. రివిజన్, రివిజన్, రివిజన్. వితౌట్ రివిజన్ మీకు సక్సెస్ రాదు. ఇచ్చింది మీకు ఆల్రెడీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆల్‌మోస్ట్ ఆల్ 400 పేజెస్ ఇప్పుడు మీ ముందున్నాయి. దాని మీద మీరు పర్ఫెక్షన్ సాధించండి. ఈ 3 మంత్స్‌తో పాటు. అట్లాగే దీన్ని కంటిన్యూ చేద్దాం. జూన్, జులై ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు పెడితే అప్పటిదాకా. ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఎకానమీ ఆల్సో. ఎకానమీ కాస్త పెండింగ్ ఉంది. అయినా గాని యూ డోంట్ వర్రీ. మీకు చెప్పిన దానికంటే ఎక్కువగానే ఇస్తాను. సో, వితౌట్ వేస్ట్ ఆఫ్ మచ్ టైమ్ లెట్ అస్ టాక్ అవర్ డిస్కషన్. సో, ఏంటి ఈరోజు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అంటే మే 29 తీసుకుంటున్నాను. మే 31 వరకి చూస్తున్నాము. ఇందులో ప్రధానంగా మీకు తెలుగు, ఇంగ్లీష్‌లో రెండిట్లోనూ మీకు కంటెంట్ యాడ్ చేసడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్‌లో చదువుకోండి. తెలుగు మీడియం వాళ్ళు చక్కగా తెలుగులో చదువుకోండి. ఇంపార్టెంట్ ఇష్యూస్, డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అని చూడాలి. ఫస్ట్ వన్ మన టాపిక్ ఏమిటి అంటే ఈరోజు 'రుద్రం-2' అనే మిసైల్. 'రుద్రం-2' మిసైల్స్. మీకు 'రుద్రం' మిసైల్ అనగానే ఒకటి జ్ఞాపకం రావాలి. 'రుద్రం-1' మిసైల్ ఉంది. 'రుద్రం-2' మిసైల్ ఉంది. 'రుద్రం-3' మిసైల్ కూడా ఉంది. అసలు ఓవరాల్‌గా 'రుద్రం-1' అయినా, 2 అయినా, 3 అయినా అసలు 'రుద్రం' మిసైల్స్ ఏంటి అంటే ఒకే ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్స్. ఇదొక్కటి గుర్తున్నా మీకు వర్కౌట్ అవుతుంది. 'రుద్రం' మిసైల్స్ అనగానే మీకు గుర్తు రావాల్సిన టర్మ్ ఏంటి? దే ఆర్ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్స్. ఎన్‌జీఏఆర్ఎంఎస్ అని గుర్తు రావాలి. పేరులోనే ఉంది యాంటీ రేడియేషన్ మిసైల్స్ అంటే శత్రు దేశాల యొక్క నిఘా పరికరాలైనటువంటి రాడార్స్‌ని టార్గెట్ చేస్తాయి ప్రధానంగా. శత్రు దేశాల యొక్క రాడార్‌లను పసిగట్టి వాటిని ధ్వంసం చేసేటటువంటి మిసైల్సే 'రుద్రం' మిసైల్స్. నాట్ ఓన్లీ రాడార్స్ బట్ ఇతర నిఘా వ్యవస్థలను, కమ్యూనికేషన్ వ్యవస్థలను, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను కూడా ధ్వంసం చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్స్ 'రుద్రం' మిసైల్స్. ఈ 'రుద్రం' మిసైల్స్‌ని డెవలప్ చేస్తున్న సంస్థ డీఆర్‌డీఓ. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డీఆర్‌డీఓలోని చాలా లాబొరేటరీస్ ఈ యాంటీ రేడియేషన్ మిసైల్స్‌లోని వివిధ భాగాల యొక్క ఉత్పత్తిలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు 'రుద్రం-2' గురించి మాట్లాడదాం. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే డీఆర్‌డీఓ మే 29, 2024న ఒడిషా తీరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందినటువంటి సుఖోయ్ 30 ఎంకే-1, ఎస్యు-30 ఎంకే-1 ఫ్లైట్ నుండి 'రుద్రం-2' అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అంటే ఇట్స్ ఎ టెస్ట్. ఎలా పనిచేస్తుంది ఇదని టెస్ట్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సుఖోయ్ ఎంకే-1 ఫ్లైట్. ఏం చేస్తారంటే ఫ్లైట్ ఉంటుంది. ఈ ఫ్లైట్‌కు ఈ మిసైల్ అమర్చబడుతుంది. అక్కడ నుంచి శత్రు దేశాల పైకి ప్రయోగిస్తారు. అంటే సింపుల్‌గా చూడండి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఫ్రెండ్స్ ఇది. దీన్ని ఆకాశం నుంచి భూ ఉపరితలానికి ప్రయోగిస్తారు. ఇట్స్ ఎ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. సెకండ్ ఇంపార్టెంట్ టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందదే.
న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇట్స్ ఏ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఎక్కడో ఆకాశంలో ఫ్లైట్ నుంచి భూమి మీద ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇట్స్ ఏ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. రివర్స్ చేసేస్తాడు ఎగ్జామినర్. ఇట్స్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటాడు, తప్పవుతుంది. ఇట్స్ ఏ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఎంత దూరంలో ఉన్నటువంటి శత్రు దేశాల యొక్క రాడార్లని ధ్వంసం చేయగలుగుతామంటే, ఈ రుద్రం 2 అయితే 300-350 కిలోమీటర్స్ పరిధిలోని రాడార్లను ధ్వంసం చేయగలుగుతుంది. మరి ఖచ్చితంగా మిసైల్ అంటే ఫ్యూయల్ కావాలి. మనిషికి ఎనర్జీ కావాలి. అట్లనే మిసైల్స్‌కి గూడా ఫ్యూయల్ కావాలి. ఇందులో వాడే ఫ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్, నాట్ లిక్విడ్ ఫ్యూయల్. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్. మీకు సిలబస్‌లో డీఆర్‌డీఓ అని స్పెషల్‌గా మెన్షన్ చేశారు. డీఆర్‌డీఓకి సంబంధించి ఏ ఈవెంట్ ఉన్నా గాని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక అవార్డ్స్ న్యూస్‌లో ఉన్నాయి. దే ఆర్ అవుట్‌లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అవార్డ్స్ 2024. అవుట్‌లుక్ అనేటటువంటి సంస్థ ఇస్తున్నటువంటి సస్టైనబిలిటీ సమ్మిట్ అవార్డ్స్. ప్లానెట్ సస్టైనబిలిటీ అండ్ సమ్మిట్ అవార్డ్స్ 2024 గురించి చూద్దాము. ఈ అవార్డ్స్‌ని అవుట్‌లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024ని ఐఐటీ గోవా సహకారంతో అవుట్‌లుక్ మీడియా గ్రూప్ అందజేసింది. ఎవరికి అందజేసింది ఈ సస్టైనబిలిటీ సమ్మిట్ అవార్డ్స్ 2024 అంటే, ఈ స ఈ అవుట్‌లుక్ మీడియా గ్రూప్ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఉంటాయి కదా! ప్రభుత్వ రంగ సంస్థలు. అవి చేపట్టేటటువంటి సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి వాటిని ఎంకరేజ్ చేయటం కోసం అవుట్‌లుక్ మీడియా గ్రూప్ అనేది ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్‌ని అందజేస్తూ ఉంది. ఈ ఇయర్ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అందించింది. ఆ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే ఆర్‌ఈసీ లిమిటెడ్. ఈ అవుట్‌లుక్ మీడియా గ్రూప్ అనేది వేరియస్ కేటగరీస్‌లో ఈ అవార్డ్స్‌ని అందిస్తుంది ఫ్రెండ్స్. వేరియస్ కేటగరీస్. మన ఆర్‌ఈసీ లిమిటెడ్ ఏ కేటగరీలో పొందిందంటే, సస్టైనబిలిటీ చాంపియన్ ఎడిటర్ చాయిస్ అవార్డ్ అనే కేటగరీలో పొందింది. యూ సీ హియర్. సస్టైనబిలిటీ చాంపియన్ ఎడిటర్ చాయిస్ ఆర్‌ఈసీ లిమిటెడ్ అని ఉంది. ఓకేనా? ఎడిటర్ చాయిస్ అవార్డ్. ఎడిటర్ చాయిస్ అనే విభాగంలో ఇది సస్టైనబిలిటీ చాంపియన్ అవార్డ్‌ని పొందింది. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. అసలు ఆర్‌ఈసీ ఏమిటి? ఆర్‌ఈసీ లిమిటెడ్ అంటే భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ నియంత్రణలో ఉన్నటువంటి ఒక మహారత్న కంపెనీ. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కానీ మళ్ళీ చెప్తున్నాము. దీని గురించి అడిగేందుకు హైలీ ఛాన్స్ ఉంది. ఆర్‌ఈసీ లిమిటెడ్‌ని మీకు రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఉంది కదా! అందులో భాగంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ గురించి అడగొచ్చు. తప్పేముంది? ఇది ఇట్ ప్రమోట్స్ అవర్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ కంట్రీ. అది రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి. దిస్ ఈస్ ది ప్రమోటింగ్ ఏజెన్సీ. అడగడంలో తప్పు లేదు. సో, మినిస్ట్రీ ఆఫ్ పవర్ నియంత్రణలో ఉన్నటువంటి ఒక మహారత్న కంపెనీ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎన్‌బీఎఫ్‌సిగా రిజిస్టర్ అయ్యింది ఆర్‌బీఐ దగ్గర. ఒక పీఎఫ్ఐగా, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌గా రిజిస్టర్ అయింది. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా కూడా ఆర్‌బీఐ దగ్గర నమోదైంది. డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి దీనికి. అందుకని ఇన్ని సంస్థలుగా నమోదయింది. ఇదేం చేస్తుందంటే, ఫస్ట్ విద్యుత్‌ని ఉత్పత్తి చేయాలి కదా! ఉత్పత్తి చేసిన తర్వాత ట్రాన్స్‌మిషన్ చేయాలి. ట్రాన్స్‌మిషన్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇవి 3 ప్రక్రియలకి పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. చిన్న విషయం కాదు. ఉత్పత్తికి, ట్రాన్స్‌మిషన్‌కి, డిస్ట్రిబ్యూషన్‌కి చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమవుతుంది. అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీకి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్‌కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో మెనీ టైమ్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్‌కి అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్స్‌కి అండ్ న్యూ టెక్నాలజీస్‌తో కూడినటువంటి మొత్తం పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కి ఇది ఆర్థిక సహాయం చేస్తుంది. సో, పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మన దేశంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్. నాట్ ఓన్లీ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఆల్సో ఫైనాన్స్ నాన్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. 2 టర్మ్స్ మీకు గుర్తు రావాలి ఆర్‌ఈసీ అంటే. ఒకటి పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెండోది నాన్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నాన్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏముంటాయి?
రోడ్స్ అండ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఈ బిజినెస్‌లోకి కూడా వచ్చింది ఇది. మెట్రో ట్రైన్స్, విమానాశ్రయాలు, ఐటీ కమ్యూనికేషన్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి సామాజిక, వాణిజ్యక మౌలిక వసతులు, పోర్టులు, ఎలక్ట్రో మెకానికల్ పనులు లాంటి ఇతర రంగాల్లో కూడా ఇది ఆర్థిక సహాయం అందిస్తుంది ఇతర రంగాలకు కూడా. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మీకు ఎనర్జీ మేనేజ్‌మెంట్ అనే టాపిక్ ఉంది. యూనిట్ 2 దాంట్లో గవర్నమెంట్ మన దేశంలో ఎనర్జీని లేదా విద్యుత్‌ని లాస్ట్ మైల్‌కి తీసుకెళ్ళడానికి ఎట్లాంటి స్కీమ్స్‌ని అనౌన్స్ చేసింది? వాటిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ అని అడగొచ్చు. చూడండి ఫ్రెండ్స్ మన దేశంలో బాగా ఫేమస్ అయినటువంటి కొన్ని పవర్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమిటి అంటే ఒకటి సౌభాగ్య స్కీమ్. దాన్నే ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అంటాము. రెండోది డీడీయూ-జీకేవై. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా మీటర్ మీద డీడీయూ-జీకేవై అంటాయి. విలేజ్‌లకెళ్తే చూస్తారు మీరు. ఇంకా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన అండ్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ఫండ్ అంటున్నవి. ఇవి కరెక్ట్‌గా కోర్‌లో మనం ఖచ్చితంగా వీటిని టార్గెట్ చేయాలి. ఈ పథకాలకి నోడల్ ఏజెన్సీగా అంటే ఈ పథకాలను అమలు చేసే సంస్థ ఏది? అల్టిమేట్ బాడీ ఏది అంటే మన దేశంలో ఈ ఆర్‌ఈసీ లిమిటెడ్. ఈ పథకాల వలన దేశంలో మారుమూల గ్రామాలకు అంటున్నాం కానీ ప్రతి ఇంటికి అనట్ల. గ్రామాలకు విద్యుత్ అందడం వేరు. ప్రతి ఇంటికి విద్యుత్ అందడం వేరు కదా! సో, 100% గ్రామ విద్యుదీకరణ అంటే ప్రతి గ్రామానికి విద్యుత్ ఉంది. ప్రతి ఇంటికి కాదు. బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ పుట్ బై ది ఆర్‌ఈసీ లిమిటెడ్ అన్నమాట. అంతే కాకుండా ఈ ఆర్‌ఈసీ లిమిటెడ్ ఇంకో స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చదువుకోవాలి మనం ఎనర్జీ మేనేజ్మెంట్‌లో రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్. దీని అమలుకు కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలకు కూడా ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ మధ్య అనౌన్స్ చేసినటువంటి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు కూడా ఇది అమలు చేయబడుతుంది. ఇదే అమలు చేయనుంది ఆర్‌ఈసీ లిమిటెడే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఓకేనా? సో, ఈ రకంగా ఆర్‌ఈసీ లిమిటెడ్‌కి ఒక అవార్డొచ్చింది కాబట్టి దాని బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనం మాట్లాడుకున్నాము. యూ ప్లీజ్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. మళ్ళీ చదవండి. ఒకసారి చదివితే గుర్తుండవు. తీసుకోవాలి 4, 5 సార్లు చదువుకోవాలి తప్పదు. దాన్ని మించినటువంటి ఆప్షన్ ఇంకోటి లేదు. నెక్స్ట్ పీఎఫ్‌సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనికి కూడా మన అవుట్‌లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024లో నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ కేటగిరీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డ్‌ని, సీఎస్ఆర్ ఛాంపియన్ అవార్డ్‌ని ఇది తీసుకుంది. అది అదైతే ఏం తీసుకుంది? దేనికి సంబంధించింది తీసుకుంది? సస్టైనబిలిటీ కదా! ఎడిటర్ చాయిస్ అవార్డ్‌ని తీసుకుంది. ఎడిటర్ చాయిస్ విభాగంలో. ఇదేంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఐఆర్ ఛాంపియన్ అవార్డ్స్ తోటి సత్కరించబడింది. ఇంతకీ సీఎస్ఆర్ లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే, ఏదైనా కంపెనీ టర్నోవర్ కనీసం పర్ యానమ్ సంవత్సరానికి 1000 కోట్లన్నా ఉండాలి. లేదా దాని నెట్ వర్త్ అంటే అసెట్స్. నెట్ వర్త్ అంటే ఇక్కడ ఆస్తులు. ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్ 500 కోట్లన్నా ఉండాలి ఆ సంవత్సరం. లేదా నికర లాభం అనేది 5 కోట్లన్నా ఉండాలి. అలాంటి కంపెనీలేం జేయాలంటే, కంపెనీల చట్టం 2013 కింద తీసుకురాబడినటువంటి సీఎస్ఐఆర్ గైడ్‌లైన్స్ లేదా రూల్స్ ప్రకారము కొన్ని దాతృత్వ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన దాంట్లో కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది అవి. దాన్ని సీఎస్ఆర్ అంటుంటాం మనం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాము. ఇది మనం ఎకానమీలో చూసుకోవచ్చు. బట్ ఇది యూ ప్లీజ్ రిమెంబర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గాట్ దిస్ సీఎస్ఆర్ ఛాంపియన్ అవార్డ్ అండర్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. ఇక జెనీవాలో 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జరిగే సందర్భంలోనే డిజిటల్ హెల్త్ పైన ఒక సైడ్ ఈవెంట్‌ని భారత్ నిర్వహించింది. ఓకేనా? ప్రధాన సమావేశం జరుగుతూనే ఉంది. భారత్ ఏం చేసిందంటే, ఈ డిజిటల్ హెల్త్ పైన ఒక సైడ్ ఈవెంట్ నిర్వహించింది. అడగొచ్చు కూడా. డిజిటల్ హెల్త్ పైన సైడ్ ఈవెంట్ నిర్వహించిందనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సైడ్ ఈవెంట్ సందర్భంగా భారతదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఏం చేశారంటే, భారత్‌లో చేపట్టిన వివిధ రకాల ఆరోగ్య కార్యక్రమాల ప్రస్తావన చేశారు. వాటిని నేను ఆయన చెప్పినటువంటి మొత్తం దాన్ని సింపుల్‌గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటట్టుగా ప్రిపేర్ చేశాను. పబ్లిక్ హెల్త్ అనేది మీకు టాపిక్ ఉంది సిలబస్‌లో. యూ ప్లీజ్ సీ.
ఈ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ దానికి ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటది. ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఒకటి. మన భారతదేశ ఆరోగ్య శాఖ కార్యదర్శి అక్కడ ఆ సైడ్ ఈవెంట్‌లో ప్రస్తావించినటువంటి టర్మ్స్ వాటి మీనింగ్స్ మాత్రమే పెట్టాను. ఆయన ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 3 గురించి మాట్లాడారు. ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 3 ఏం మాట్లాడుతుంది అంటే, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి సస్టైనబుల్ గోల్ ఎంత? నంబర్ 3, నంబర్ 3, నంబర్ 3 3 సార్లు చెప్పాను మర్చిపోకూడదు. దెన్ కోవిన్ గురించి ఆవిడ ప్రస్తావించారు. మనం తెలుసు. నేనైతే రోజు కోవిన్ యాప్ చూస్తూ ఉండేవాడిని. కోవిడ్ టైమ్‌లో 2020 ఆ టైమ్‌లో. కోవిన్ ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్? ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అండ్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ కోసం. అసలు కోవిన్ అంటేనే కోవిడ్-19 వ్యాక్సిన్ అండ్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్. దగ్గరలో వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎక్కడున్నాయి? దగ్గరలో ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా లేదా? ఎంతమంది దగ్గరికి మనం ఆ రోజు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళొచ్చాము. అట్లాంటి సమాచారం అంతా మనం అప్పట్లో ఈ యాప్‌లో చూసాం కదా! కోవిన్ యాప్‌లో. సో, కోవిన్ అనేదేమిటి? కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ 2010 జనవరి 16, 2021 ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయింది కాబట్టి దీన్ని ఈ కోవిన్ బాగా సక్సెస్‌ఫుల్ అయింది మన కంట్రీలో. కాబట్టి ఇక నుంచి దీన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌కి వాడుకుంటాము. మన దేశంలో నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా! యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. దానికి వాడుకుంటాము. ఇకపైన దీన్ని యూవిన్‌గా పిలుస్తాము. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. హ్మ్. దాని కిందకి వాడుకుంటాము అని చెప్తున్నారు. అండ్ డిజిటల్ భారత్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి ప్రస్తావన చేయడం జరిగింది. దీన్నెప్పుడు ప్రారంభించారు? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ని అంటే 27 సెప్టెంబర్ 2021 ప్రారంభించారు. ఇది జాతీయ డిజిటల్ హెల్త్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. ఏంటి నేషనల్ డిజిటల్ హెల్త్ సిస్టమ్ అంటే, మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, బీమా సంస్థలున్నాయి అండ్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళకి అవసరమైనప్పుడల్లా ఎలక్ట్రానిక్‌గా హెల్త్ కార్డులను రూపొందించటానికి అండ్ భారతీయ పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీస్‌ని వాటినే ఏబీహెచ్ఏ ఐడీస్ అని కూడా పిలుస్తారు. భారతీయులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీస్‌ని ఇవ్వడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఐడీస్ అని పిలుస్తాము. ఓకేనా? ఏబీహెచ్ఏ ఐడీస్ 14 అంకెల సంఖ్య ఇది ఏబీహెచ్ఏ ఐడీ అనేది. ఓకేనా? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. దెన్ నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్‌చేంజ్ అనే దాని గురించి ప్రస్తావించారు వాళ్ళు. ఇది కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగం. బీమా సంస్థలు, లబ్ధిదారులు, ఇతర సంస్థల మధ్య ఆరోగ్య సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం కోసం ఇది అవకాశం కల్పిస్తోంది. ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ధన్ ఆరోగ్య యోజన గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇది 550,000,000 లేదా 55,00,00,000 పేద మరియు బలహీన వర్గాలకి 5,00,000 బీమా సదుపాయాన్ని, ఆరోగ్య బీమా సదుపాయాన్ని అందించే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ హెల్త్ ఫండెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అని జెప్పేసి అక్కడ ప్రస్తావించారు. ఈ సంజీవని గురించి ప్రస్తావించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెలిమెడిసిన్ కార్యక్రమం మన దేశంలో సక్సెస్‌ఫుల్‌గా అమలవుతుంది. అండ్ నిక్షయ్ గురించి ప్రస్తావించారు. నిక్షయ్ అనేది టీబీ నిర్వహణ కోసం రూపొందించిన కార్యక్రమం. ఆల్రెడీ మనకొకసారొచ్చింది. ఇక సక్షమ్ అనేది ఏమిటి అంటే ఇట్స్ ఏ ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ది హెల్త్ ప్రొఫెషనల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ టర్మ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్మాన్ భారత్ హ్మ్. డిజిటల్ హెల్త్ ఐడీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఎమిగ్రేట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎమిగ్రేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు బ్లూ కాలర్ వర్కర్స్ అని ఒక వర్కర్ కేటగరీ ఉంది. బ్లూ కలర్ వర్కర్ కేటగరీ అంటే మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు. మాన్యువల్ లేబర్. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్. వీళ్ళని బ్లూ కలర్ వర్కర్స్ అంటాం. ఈ బ్లూ కలర్ వర్కర్స్ విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ కంట్రీస్ అని కొన్ని కంట్రీస్‌కుంటాయి. చాలా లెంగ్తీ ఇమిగ్రేషన్ చెక్ ప్రొసీజర్ ఉంటుంది అక్కడ. అలాంటి కార్మికులకు సహాయం చేయడం కోసం అంటే వాళ్ళకి అవసరమైనటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవటము, వాటి అప్రూవల్స్ తెచ్చుకోవటము, ఇంకా వివిధ రకాల సేవలను అందించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ రూపొందించినటువంటి ప్రాజెక్టే ఎమిగ్రేట్ ప్రాజెక్ట్. ఇటీవల ఏం చేశారు అంటే
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించేవి కామన్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ప్రతి విలేజ్‌కెళ్ళినా గాని సీఎస్‌సి సెంటర్స్ కనిపిస్తాయి. ఇవి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభించబడినవని మనకు తెలుసు. ఈ డిజిటల్ ఇండియా సర్వీసెస్ కామన్ సర్వీస్ సెంటర్ సహాయంతోటి విదేశీ మంత్రిత్వ శాఖ ప్లస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కామన్ సర్వీసెస్ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో ఎంఓయూని కుదుర్చుకున్నాయి. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్‌ని ఈ ఎమిగ్రేట్ ప్రాజెక్ట్‌లో భాగం చేయటం కోసం. గుర్తుపెట్టుకోండి 3 సంస్థలు. ఎంఈఏ ప్లస్, మీటీ ప్లస్ అండ్ కామన్ సర్వీస్ సెంటర్స్ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. చాలు. నెక్స్ట్ ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనేది న్యూస్‌లో ఉంది. ఇది ఆల్రెడీ చాలా సార్లు మనకొచ్చింది. 2 సార్లొచ్చింది. ఎవరైనా టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ గురించి మీకు తెలిసింది చెప్తారా? వాట్ ఈస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్? ఫైనాన్స్ చేసే సంస్థ సార్. సైన్స్ అండ్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్సింగ్. కొంచెం ఇండిజినస్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది సార్, ప్రమోట్ యెస్. చేస్తుంది. యెస్. ఇండిజినస్ టెక్నాలజీస్ ప్రమోషన్ కోసం ఇదేం చేస్తదంటే అవసరమైన ఫండింగ్‌ని ఇస్తది. ఇదెప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1985 1995 సార్. 1995. 95 సార్, 1995 సార్. 1995 90 పడ్డది సార్. చాలు. 1995లో ఇది ఏర్పడింది. ఒక చట్టమే ఏర్పాటు చేశారు దీనికి. కదా! ఇది మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసేటటువంటి ఒక స్టాట్యుటరీ బోర్డ్, చట్టబద్ధ సంస్థ. నేను పదే చాలా సార్లు చెప్పాను. ఇండిజినస్ టెక్నాలజీ ఎవరైనా రూపొందించి, ఆ టెక్నాలజీ రూపకల్పనకి ప్లస్ ఆ టెక్నాలజీని రూపకల్పన చేసిన తర్వాత దాని నుంచి తగిన ఫ్రూట్స్‌ని పొందటం కోసం. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అట్లాంటివి కనిపెట్టడం కోసం, ఇండిజినస్ టెక్నాలజీస్‌ని ప్రమోట్ చేయడం కోసం, లేదా ఇండిజినస్ టెక్నాలజీని కనుక్కోలేని సందర్భంలో ఫారెన్‌లో ఏదైనా టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కోసం అవసరమైనటువంటి ఫండింగ్‌ని ఇచ్చే సంస్థగా భారత ప్రభుత్వం దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద 1995లో ఏర్పాటు చేసిందని మీకు పదే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇది 4, 5 సారి వచ్చింది. ఇది న్యూస్‌లో ఉంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ యాక్ట్ 1995 ప్రకారము భారత ప్రభుత్వంచే స్థాపించబడినటువంటి చట్టబద్ధమైన సంస్థ ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్. ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యూ ప్లీజ్ రిమెంబర్, డోంట్ రైట్ ఆన్ స్క్రీన్. ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఏం చేస్తుంది? స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, ఇండిజినస్ టెక్నాలజీస్ అభివృద్ధి అండ్ ఇట్స్ కమర్షియలైజేషన్‌ని ప్రోత్సహించడం కోసం. లేదు, ఇండిజినస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. దెన్ యూ ప్లీజ్ అడాప్ట్ ది టెక్నాలజీ ఇంపోర్టెడ్ అంటుంది. దానికి అవసరమైన ఫండ్స్‌ని నేనిస్తాను అని చెప్తుందనమాట ఇది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేసిందంటే ఈ మధ్య డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ హైదరాబాద్‌లోని మెసర్స్ మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఒక ప్రాజెక్ట్ అమలులో భాగంగా నిధులను మంజూరు చేసింది. డబ్బులిచ్చింది. ఏంటి ఆ ఇండిజినస్ టెక్నాలజీ? ఈ సంస్థకిచ్చిందంటే ఇదేదో ఇండిజినస్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తుందని అర్థం. దేశంలో కనుక్కున్న ఇండిజినస్ టెక్నాలజీని. ఏమిటా ప్రాజెక్ట్ అంటే చూడండి, నియోడైమియం మెటీరియల్స్. ఇంపార్టెంట్. యూఎట్‌కి ఎగ్జామినర్ అడుగుతుంది. పిఐబిలో ఉంది. ఇంకా ఎక్కడ కవర్ కాలేదు. ఎగ్జామినర్ కరెక్ట్‌గా దాన్నే పట్టుకుంటాడు. ఈ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తున్నారు? నియోడైమియం మెటీరియల్స్ అండ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. నియోడైమియం మెటీరియల్స్ అండ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క వాణిజ్యపరమైన తయారీని ప్రోత్సహించనుంది ఈ మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఈ మెటీరియల్స్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్‌కి అవసరమైనటువంటి టెక్నాలజీని రూపొందించడం కోసం ఈ ప్రాజెక్ట్‌ని టీడీబీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆ సంస్థకి ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు వీటిని? ఏ టెక్నాలజీ వాడబోతున్నారు ఈ వాణిజ్యపరమైన టెక్నాలజీ కమర్షియల్ ప్రొడక్షన్‌కి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మోల్టెన్ సాల్ట్ ఎలక్ట్రోలైసిస్. అదేంటో మనకు అవసరం లేదు. సో, ప్లీజ్ రిమెంబర్ దిస్ టెక్నాలజీ, దట్ ఈస్ మోల్టెన్ సాల్ట్ ఎలక్ట్రోలైసిస్ టెక్నాలజీ. అదేంటో టెక్నాలజీ ఎట్లా చేస్తారనేది మెటలర్జీ స్టూడెంట్స్ నేర్చుకుంటాడు. మనకు అవసరం లేదు. ఇది ఇట్స్ ఎన్విరాన్మెంటల్
ఫ్రెండ్లీ టెక్నాలజీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ టెక్నాలజీ ద్వారా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్‌ల తయారీకి అవకాశం కలుగుతుందనమాట. అయితే ఈ టెక్నాలజీని అందించిన సంస్థ ఏది? ఈ సంస్థకు అందించిన సంస్థ ఒకటి. ఆ టెక్నాలజీ సహాయంతో ఇది కమర్షియల్ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేయబోతుందనమాట. ఓకేనా? ఇట్స్ అప్లికేషన్ అన్నమాట. టెక్నాలజీ ఇన్వెంటెడ్ బై వన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఈస్ టేకెన్ బై మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ తెచ్చుకోవాలి కదా! డబ్బులు కావాలి. దానికిచ్చింది. ఓకేనా? సరే చూద్దాం. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంది కదా! దాని ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రీమియర్ ఆర్&డి సంస్థ అయినటువంటి ది నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఎన్ఎఫ్‌టిడిసి ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైనటువంటి అధునాతన సాంకేతికతను మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లిమిటెడ్‌కి బదిలీ చేసింది. ఓకేనా? ఇంతకీ ఈ నియోడైమియం మెటీరియల్స్ అండ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్లు అనే పదార్థాలు ఎక్కడ ఎందుకు ఉపయోగపడతాయి? ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడంతా కూడా ఏంటి గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వాటికి అవసరమైనటువంటి మౌలిక పదార్థాల్లో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్‌కి అవసరమైనటువంటి కొన్ని మౌలిక పదార్థాల తయారీకి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి, ఒక టెక్నాలజీని మన ప్రీమియర్ ఆర్&డి సంస్థ అయినటువంటి ది నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ రూపొందిస్తే, ఆ టెక్నాలజీ సహాయంతో ప్రొడక్షన్‌కెళ్తుంది మన మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. డబ్బులు కావాలి కదా! ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు. మెషినరీ కావాలి, అదంతా కావాలి. దాన్ని తెచ్చుకోవడం కోసం మనకి టీడీబీ అనేది డబ్బులిచ్చింది. మిడ్‌వెస్ట్ అడ్వాన్స్డ్ ప్రైవేట్ లిమిటెడ్స్‌కి. ఈ మెటీరియల్స్ ఎక్కడ ఉపయోగిస్తారనేది చూసుకోవాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అడుగుతాడు. ఇక మన అనదర్ వన్ ఖచ్చితంగా ఇది అడుగుతాడు. మనం ఆల్రెడీ దీని మీద సెషన్ కంప్లీట్ చేసుకున్నాం. 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, ఏటీసీఎం 46థ్ మీటింగ్ అండ్ 26th కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ CEP 26 అండ్ ఏటీసీఎం 46 సమావేశాలు మే 20 నుంచి మే 30 వరకు కేరళలోని కొచ్చిన్‌లో విజయవంతంగా ముగిశాయి. మనం మే 15 ఆ టైంలో దీని గురించి ఈ అంటార్క్టిక్ ట్రీటీ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. సభ్య దేశాలు ఎన్నుంటాయి? అసలు కన్సల్టేటివ్ పార్టీస్ అంటే ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అంత డీటెయిల్‌గా పోము. బట్ క్లోజింగ్ సెషన్ గురించి క్లోజింగ్ ఏదైనా అంతర్జాతీయ సమావేశం జరిగింది, ముగిసింది అంటే దాంట్లో వచ్చిన ఔట్‌కమ్స్ ఏంటో మీరు చూడాలి. వాట్ ఆర్ ది ఔట్‌కమ్స్ ఫ్రమ్ థట్ ఇంటర్నేషనల్ సెషన్ అనేది సమావేశము అనేది మీకు గుర్తుండాలి. ఇది కూడా ముగిసింది అని రాసుకొచ్చారు కాబట్టి వాట్ ఈస్ ద ఔట్‌కమ్ అనే ఏరియాలో ఫోకస్ చేద్దాం ఇప్పుడు. మనకు తెలుసు ఈ ఏటీసీఎం 46 అండ్ CEP 26 సమావేశాలను అర్జెంటీనా ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి అంటార్క్టిక్ ట్రీటీ సెక్రటేరియట్ సహాయంతోటి గోవాలోని ఎన్‌సిపిఓఆర్ దట్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నిర్వహించింది. ఎక్కడ? కేరళలోని కొచ్చిలో. కదా! ఈ సమావేశాల్లో సభ్య దేశాలన్నీ అంటార్క్టిక్ ట్రీటీ 1959 ఉంది కదా! దాన్ని అమలు చేద్దాము గట్టిగా, ఇంకా గట్టిగా అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు ది అంటార్క్టిక్ ట్రీటీ. అంటార్క్టిక్ ట్రీటీకి ఒక ప్రోటోకాల్ ఉంది. ట్రీటీకి ప్రోటోకాల్ ఉంది. దాన్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టు ది అంటార్క్టిక్ ట్రీటీ ప్రోటోకాల్. దాన్ని సింపుల్‌గా మాడ్రిడ్ ప్రోటోకాల్ 1991 అంటారు. దీన్ని ఇంకా కఠినంగా అమలు చేయాలి అని జెప్పేసి, ఈ సమావేశాల సందర్భంగా ఆయా దేశాలన్నీ గట్టిగా ప్లెడ్జ్ చేశాయన్నమాట. అయితే కీలక ఫలితాలు మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అంటార్క్టిక్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటార్క్టిక్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. ASPA అంటాము. అంటార్క్టిక్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కోసం 17 వెరీ ఇంపార్టెంట్ సవరించిన మరియు కొత్త నిర్వహణ ప్రణాళికలను సమావేశంలో పాల్గొన్న దేశాలు ఆమోదించాయి. ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటార్క్టిక్ అనేది చాలా ఫ్రగైల్ రీజియన్. అతి సున్నితమైన ప్రాంతం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్యావరణం పరంగా. ఈ మొత్తం అంటార్క్టిక్ ప్రాంతంలో కొన్ని ఏరియాలు మహా సున్నితమైనవి అని చెప్పేసి ఆ ఏరియాలకు ఏమని పేరు పెట్టారంటే అంటార్క్టిక్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని పేరు పెట్టారు. అంటార్క్టిక్ ప్రత్యేక రక్షిత ప్రాంతాలు అని పేరు పెట్టారు. ఇవి అంటార్క్టిక్ ఖండంలో కానీ లేదా సమీపంలోని ద్వీపాల్లో కానీ శాస్త్రవేత్తలు మరియు అంతర్జాతీయ సంస్థలతో
పర్యావరణ పరంగా సున్నితమైనవి కాబట్టి రక్షించబడే ప్రాంతాలు. ఓకేనా? ఈ రక్షిత ప్రాంతాలను, ఈ అంటార్క్టిక్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్‌ని 1961లో అంటార్క్ ట్రీటీ సిస్టమ్ కింద స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మొత్తం అంటార్క్టిక్‌లో 79 ఏఎస్‌పిఎస్ ఉన్నాయి. అంటార్క్టిక్ ప్రత్యేక రక్షిత ప్రాంతాల సంఖ్య 79. ఈ 79 ప్రత్యేక ప్రాంతాల సంరక్షణకి అవసరమైనటువంటి 17 సవరించిన మరియు కొత్త నిర్వహణ ప్రణాళికలను 79ని ప్రొటెక్ట్ చేయడం కోసం అవసరమైనటువంటి ప్లాన్స్‌ని 17 సవరించిన మరియు కొత్త నిర్వహణ ప్రణాళికలు 17 ప్లాన్స్‌ని ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలు ఆమోదించాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అంతేకాకుండా ఈ ఏటీసీఎం 46 లోగోతో కూడినటువంటి మై స్టాంప్ ఇండియా అనే పోస్టల్‌ని ఇండియా పోస్ట్ సహకారంతో విడుదల చేయడం జరిగిందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకా మే 31 అనంగానే మనందరికీ దాదాపుగా తెలుసు. మే 31న వరల్డ్ యాంటీ టొబాకో డే నిర్వహించుకుంటాడు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంని జరుపుకుంటాం. ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటాయి. ఎందుకంటే ఈ టొబాకో చూయింగ్ అండ్ ఇట్స్ టొబాకో ప్రొడక్ట్స్ యుటిలైజేషన్ అనేది ఇట్ లీడ్స్ టు వెరీ కాన్సిక్వెన్సెస్, హెల్త్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. సో, ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 మే 31 కదా! దీని యొక్క థీమ్ ఏమిటి అంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్. దిస్ ఈస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ యాంటీ టొబాకో డే 2024. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్. పొగాకు పరిశ్రమ నుండి పిల్లలను రక్షించుకోవటము అనేది థీమ్. అయితే మన దేశంలో ఈ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యొక్క నియంత్రణకు రూపొందించబడిన చట్టం ఏమిటి అంటే కోట్పా యాక్ట్ అంటాం సింపుల్‌గా. కోట్పా చట్టం ఏ సంవత్సరం వచ్చిందనేది ఇంపార్టెంట్. 2003లో వచ్చింది కోట్పా యాక్ట్. మన దేశంలో జాతీయ పొగాకు నియంత్రణ చట్టం అని పిలుస్తాము. నేషనల్ టొబాకో కంట్రోల్ యాక్ట్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ కోట్పా యాక్ట్ 2003 అని చెప్పాలి. అయితే ఈ సంవత్సరం బ్యాడ్మింటన్ మాస్ట్రో పివి సింధు గారిని మన పొగాకు నియంత్రణకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక మనము ఈ అమెజాన్ ప్రైమ్‌లోనో ఇతర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో చూస్తూ ఉంటే ఈ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు వస్తుంటాయి స్టార్టింగే. చూసే ఉంటారు. ఇట్లా స్ట్రీమింగ్ లేదా ఓటీటీ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శిస్తున్నటువంటి మొదటి దేశం మన భారతదేశం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. సో, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక నెల్సన్ మండేలా అవార్డ్ 2024 న్యూస్‌లో ఉంది. ఈ నెల్సన్ మండేలా 2024 అవార్డుని ఇప్పుడు జరుగుతున్నాయి కదా! జెనీవాలో 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా! ఆ సమావేశాల్లో ఈ నెల్సన్ మండేలా అవార్డ్ 2024 అందించబడింది. ఎవరికి అందించబడింది అంటే బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నిమ్‌హాన్స్ అంటాము. 2024 సంవత్సరానికి గాను ఆరోగ్య పరిరక్షణ కోసం చేసిన కృషికి నెల్సన్ మండేలా అవార్డును డబ్ల్యూహెచ్ఓ అందించింది ఈ సమావేశాల్లో. సో, మన దేశంలో ది బెస్ట్ మానసిక ఆరోగ్య కేంద్రం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నిమ్‌హాన్స్ బెంగుళూరు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రానున్న రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువైపోతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇవన్నీ మానసిక సమస్యలు. So, NIMHANS is the premier institution in our country to deal with these psychological issues, psychiatric issues, sorry. Then, గమనిక ఈ సమావేశాల్లోనే ఈ 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల్లో అవయవ దానము, ఆర్గాన్ డొనేషన్స్‌కి సంబంధించినటువంటి ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఆర్గాన్ డొనేషన్స్‌కి సంబంధించినటువంటి ముసాయిదా తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఇంకొక న్యూస్‌లో ఉంది ఫ్రెండ్స్. ఒకటి అదేంటి అంటే క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్. ఏంటి ఇది అంటే మనము మామూలుగా ఎంఆర్ఐ తీయించుకుంటాం కదా! మనిషి ఎంఆర్ఐ తీయించుకుంటే ఏంటి బెనిఫిట్ ఏంటి? అది నాన్ ఇన్వేసివ్ టెక్నిక్. అంటే మన బాడీలోకి ఏ వస్తువును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. ఎంఆర్ఐలో ఏమన్నా వస్తువును ప్రవేశపెడతారా? ఏం లేదు. రెండోది నాన్ డెస్ట్రక్టివ్ టెక్నిక్ అది. మన అవయవ బాల్‌కి ఏ రకమైన హాని కలిగించదు. మరి చిప్‌లను ఇప్పుడంతా గూడా చిప్సే గదా!
చిప్పులను కూడా చూడాలి అంటే, స్కాన్ చేయాలి అంటే కొన్ని పరికరాలు కావాలి. అలాంటి ఒక పరికరమే దిస్ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్. ఐఐటి బాంబే భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ని రూపొందించటానికి దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయినటువంటి టీసీఎస్ తోటి ఒక పార్ట్నర్‌షిప్ కుదుర్చుకోవడం జరిగింది. ఈ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ఏం చేస్తుంది? అయస్కాంత క్షేత్ర చిత్రాల సహాయంతోటి అయస్కాంత క్షేత్రాల సహాయంతోటి ఈ మైక్రో చిప్స్‌కి సంబంధించిన ఇమేజెస్‌ని ఉత్పత్తి చేయగలదు. సింపుల్‌గా చెప్పాలి అంటే డోంట్ రైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Semiconductor chips can be mapped without damaging or removing with the help of quantum diamond microchip imagers. Semiconductor chips can be mapped with the help of magnetic ఏమంటాం అయస్కాంత క్షేత్రాలు మ్యాగ్నెటిక్ క్షేత్రాల సహాయంతోటి మ్యాప్ చేయొచ్చు. మనల్ని ఎలాగైతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారో అలాగా చిప్స్‌ని మైక్రో కండక్టర్ చిప్స్‌ని స్కాన్ చేయొచ్చు. ఈ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ సహాయంతో యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఐఐటి బాంబే అండ్ టీసీఎస్ 2 భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఇక అగ్నిబాన్ సార్టెడ్. వాట్ ఈస్ సార్టెడ్? ఇది ఆల్రెడీ మనం కోర్‌లో కంప్లీట్ చేసుకున్నాం. వాట్ ఈస్ సార్టెడ్ ఫ్రెండ్స్? సబార్బిటర్ టెస్ట్ ప్రయోగవేదిక సార్. ఎక్స్పెరిమెంట్ టెస్టింగ్ ప్రయోగవేదిక. సబార్బిటర్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్ సార్. ఓకే. సింపుల్. దట్స్ ఇట్. సో ఇది మనం కోర్ టాపిక్‌లో కంప్లీట్ చేసుకున్నాం. అగ్నిబాన్ అనేది అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రూపొందించినటువంటి ఒక రాకెట్ అని చెప్పాను. ఒక రాకెట్ అగ్నిబాన్ అనేది. అయితే దీని స్పెషాలిటీ ఏమిటంటే పూర్తిగా 3D ప్రింటెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది ఈ రాకెట్ అని చెప్పాను. ఈ 3D ప్రింటెడ్ ఇంజిన్‌కి పెట్టిన పేరు అగ్నిలెట్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఎవరమ్మా చెప్పారు? స్వాతి that? సార్. సూపర్ అమ్మా. స్వాతి సార్. సూపర్. అగ్నిలెట్. దానికి ఇంజిన్‌కి పెట్టిన పేరు అగ్నిలెట్. సో పూర్తిగా 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన ఇంజిన్ దట్ ఈస్ అగ్నిలెట్ సహాయంతో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ అగ్నిబాన్ రాకెట్. దీన్ని ఒక ప్రైవేట్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసి మే 30, 2024న ధనుష్ అనేటటువంటి వాళ్ళ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించి పరీక్షించడం జరిగింది. దిస్ ధనుష్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ లాంచ్ ప్యాడ్ లొకేటెడ్ ఎట్ శ్రీహరికోట. ఇది 300 కేజీల ఉపగ్రహాన్ని 700 కిలోమీటర్ల కక్షలో ఉంచగలిగే కెపాసిటీ ఉన్నటువంటిది. అయితే నాకు కొంతమంది వాట్సాప్‌లో పెట్టారు. సార్ మీరు 2 స్టేజ్ రాకెట్ అని చెప్పారు దీన్ని. కానీ ఇది సింగిల్ స్టేజ్ రాకెట్ సార్ పేపర్‌లో రాశారు అని నాకు వాట్సాప్‌లో స్క్రీన్ షాట్‌లు షేర్ చేశారు. మై డియర్ ఫ్రెండ్ దిస్ ఈజ్ ఏ టెస్ట్ పర్పస్ రాకెట్. టెస్ట్ కోసము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దాంట్లో సింగిల్ స్టేజే వాడారు. బట్ రేపొద్దున మీకు నిజంగా ప్రయోగ పరీక్షల కోసం వస్తుంది చూసారా? ప్రయోగాల కోసం కాదు. డైరెక్ట్‌గా లాంచ్ చేయటానికి కొన్ని శాటిలైట్స్‌ని ఆర్బిట్స్‌లో ప్రవేశపెట్టడానికి నిజంగానే జరుపుతారు కదా! టెస్ట్‌లు కాదండి. ప్రయోగాలే జరుపుతారు కదా! వాటిల్లో 2 స్టేజ్ రాకెట్‌ని వాడతారు. సో ప్రోటోటైప్ సింగిల్ స్టేజ్ కానీ అల్టిమేట్ తుది రూపు కలిగినటువంటి రాకెట్ ఎన్ని స్టేజెస్‌ని కలిగి ఉంటుందంటే 2 స్టేజ్ రాకెటే అది. దిస్ ప్రోటోటైప్ హాస్ సింగిల్ స్టేజ్. ఐ అగ్రీ విత్ యూ. ఓకేనా? నేనది వెబ్‌సైట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేసే ఇచ్చాను మీకు. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీనితోటి మీకు మార్చి 31 వరకి సక్సెస్‌ఫుల్‌గా 3 మంత్స్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ కంప్లీట్ అయ్యాయి.